ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, మీ ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్య, సుఖ సంతోషాల చేత వర్ధిల్లుదురుగా కన్నారని యేసుక్రీస్తు నామములో. మంచిది ప్రియులారా, గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఈ విధమైనటువంటి ధన్యతనిచ్చినటువంటి దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మంచిది ప్రియులారా, ఈ రోజున మనం మంచి ఒక దైవజనుడిని మనం పరిచయం చేయబోతున్నాం. విజయనగరమే ఆయనది. ఆయన పేరు విద్యాసాగర్. ఇద్దరు పిల్లలు, మంచి భార్య, ఇద్దరు కూడా మొత్తం కుటుంబం అందరూ కూడా ప్రభు సేవలో ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రియులరా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారు వచ్చి మనకి వాక్యం యొక్క ప్రాధాన్యత అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ప్రభు పేరట. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నిజంగా మనం యేసుక్రీస్తుని కలిగి ఉండటం గొప్ప భాగ్యం. యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మనల్ని శాపం నుంచి విమోచించడానికి యేసు మన కొరకు శాపగ్రస్తుడిగా మారాడు. దేవుని ప్రజలారా, ఈరోజు మనం శాపంలో, పాపంలో ఉండాల్సిన అవసరం లేదు. యేసు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, మీరు జీవాన్ని కోరుకోండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమిని, ఆకాశములను మీ ఎదుట సాక్షులుగా పిలుస్తున్నాను. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయన్ని హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకొనుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఆయన జీవాధిపతి. లోకంలో మరణాధిపతి ఉన్నాడు. ఆయన మరణాన్ని పుట్టించేవాడు. వాడు దొంగ, హత్య, నాశనం. కానీ ఈరోజు జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రజలారా, మన జీవం కావాలంటే ఆయన బలవంతంగా మనల్ని జీవంలోకి నడిపించడు ఆయన. ఎందుకంటే దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు. దేవుడు మనకి మనసుని ఇచ్చాడు. మనకి ఎన్నుకునే కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడు. మనం జీవాన్ని ఎన్నుకోవాలి. బలవంతంగా ఆయన ఫోర్స్ చేయడు. దేవుని ప్రజలారా, జీవం అనేది యేసుక్రీస్తు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని చెప్పాడు యేసుక్రీస్తు. జీవము అనేది దేవుని మాటకి సంబంధించింది, దేవుని వాక్యానికి సంబంధించింది. నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాటలో జీవం ఉంది. ఆయన జీవం అనేది బ్లెస్సింగ్ సంబంధించింది. యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. శాపం నుంచి మనల్ని విమోచించాడు ఆయన. మనకి ఎంత ధన్యత ఇచ్చాడంటే, ఆ శాపము అనేది ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. ఇది మనకి గొప్ప గుడ్ న్యూస్ అన్నమాట. దేవుని ప్రజలారా, మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఇది ఎంత గొప్ప శుభవార్త అంటే, దేవుడు శాపం నుంచి మనల్ని విమోచించాడు, విడుదల చేశాడు. ఏటి శాపం అంటే, ఇది 3 విధాలుగా ఉంటుంది. స్పిరిచువల్ డెత్, దేవుని నుంచి ఆత్మ సంబంధంగా మనం దూరం అయిపోయాం. స్పిరిచువల్గా మనం మరణించాం, ఆత్మీయ మరణం అన్నమాట. రెండోది సిక్నెస్, వ్యాధులకు సంబంధించి ఇది శాపం అన్నమాట. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మనకి ఆ పేదరికం అనేది శాపము. ఈ 3 కూడా ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచే వచ్చినవి అన్నమాట. దీని నుంచి విడుదల ఇవ్వటానికి యేసుక్రీస్తు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడంటే, మనము ధనవంతులుగా ఉండాలని యేసుక్రీస్తు మన కొరకు ఆ శిలువ మీద దరిద్రాన్ని అనుభవించాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడో. యేసుక్రీస్తు మన పాపాలకు మాత్రమే కాదు, మన రోగాలకి కూడా ఆయన శిక్ష అనుభవించాడు. దేవుని మాట చెప్తుంది, ఆయన తన మాటను మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. ఆయన తన మాట చేత దయ్యాలను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచును. ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగాలను యేసు భరించాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈరోజు మీరు రోగంతో, శాపంతో,
లేకపోతే సమస్యలతోని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మీ బాధ అంతటిని యేసు అనుభవించాడు. దేవుని ప్రజలారా, దీని నుంచి మనం విడుదల పొందాలి అంటే మీరు జీవాన్ని కోరుకోమని చెప్తున్నాడు. దేవుని మాటని మనం కోరుకోవాలి. దేవుని మాట లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమాట. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. మన దేవుని మాటని పట్టుకోవాలి. బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, దేవుడు జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ దేవుడు ఆల్రెడీ రక్షణలో అనుగ్రహించాడు. పేతురు రాసిన 1వ పత్రిక మనలో కనిపిస్తుంది. చూడండి, ఆ మాట నేను చదువుతాను. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలోని, మీరు వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. వాక్యం అనే పాలు రక్షణ విషయంలో, సాల్వేషన్, రక్షణ అంటే అర్థం ఏంటంటే మనం ఏమనుకుంటామంటే రక్షణ అంటే దేవుడు మనల్ని రక్షించాడు, పాపం నుంచి విడుదల ఇచ్చాడు అనుకుంటాం. కానీ రక్షణలోని దేవుడు మనకి సమస్తము అనుగ్రహించాడు. రక్షణ అనేది పాపం నుంచి విడుదల మాత్రమే కాదు, రోగం నుంచి విడుదల, సమస్య నుంచి విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, ఇవన్నీ రక్షణలో ఉన్నాయి. మీరు కుమారులైతే మీరు వారసులు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ వారసత్వం అంతా కూడా రక్షణలో ఉంది. కాబట్టి ఆ రక్షణలో మనం వీటిని సంపాదించుకోవాలంటే దేవుని వాక్యాన్ని, మనం జీవాన్ని మీరు కోరుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు బలవంతంగా మనకి ఫోర్స్ చేయడు. కాబట్టి ఎవరు దేవుని వాక్యాన్ని కోరుకుంటారో దేవుని మాటకి సమస్తము సాధ్యము. పేతురు చెప్తున్నాడు, చూడండి, ఆ మాట నేను చదువుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోని, తన మహిమను బట్టి గుణాతిశం బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి, జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చటి, మన ప్రభు అయిన యేసుని గూర్చటి అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశం బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. వాటిని మనం ఎలాగ పొందాలి అంటే దేవుని వాగ్దానము ద్వారా. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు మనకి ఈ వాక్యాలు ఎందుకు ఇచ్చాడు, ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడంటే దేవుని మాట నమ్మితే, దేవుని మాట నమ్మితే బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వల్లైతే నమ్మే వానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. దేవుని మాట నమ్మితే ఏ మనిషి కానీ, అపవాది కానీ, శక్తులు కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు దేవుని ప్రజలారా. అందుకే అపవాదికి తెలుసు, ఆడు ఆకాశ పక్షులుగా వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నీ జీవము దేవుని మాటలో ఉంది. ఆయన చెప్పాడు, నేను చెప్పు మాటలు ఆత్మయు జీవము. బైబిల్ చెప్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను, జీవం మరణం నాలుక వశం. ఈరోజు మీకు ఒక అద్భుతమైన మాట మీకు చెప్తున్నాను. దేని నుంచి మీరు విడుదల పొందాలన్నా దానికి సంబంధించిన వాక్యం మీరు నమ్మండి, దేవుడు అద్భుతంగా విడుదల మీకు ఇస్తాడు. దేవుని ప్రజలారా, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మీకు స్వస్థత కావాలంటే స్వస్థతకు సంబంధించిన మాట బైబిల్లో ఉంది. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. రక్షణ అలాగైతే ఇచ్చాడు, స్వస్థత మనకి ఇచ్చాడు దేవుడు. ఆ మాట మీరు నమ్మితే మీకు దేవుడు విడుదల ఇచ్చేస్తాడు. దేవుని మాట మీరు నమ్మాలి. ఆయన మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం దేవుని మాట మనం నమ్మాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 మనకు అనిపిస్తుంది. ఆయన తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు అన్న మాట మీరు నమ్మితే దేవుడు విడుదల ఇచ్చేస్తాడు. మాట
చాలా శక్తివంతమైనది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యము. మన విడుదల, మన స్వస్థత, మన ఆశీర్వాదం అంతా కూడా దేవుని మాటలో ఉంది. ఇది మీకు గొప్ప గుడ్ న్యూస్. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. యేసు మాట రెండు ఒకటి. యేసుని మీరు స్వీకరించండి, యేసు మాటని స్వీకరించండి. యేసుని నమ్మితే, యేసు మాట మీరు నమ్మండి, ఆ జీవం మీకు కలుగుతుంది. నా కుమారుడా, నా మాటని ఆలకించు, నా వాక్యాలకి చెవియొగ్గు. నీ కన్నులు ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయదు, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకో. దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుందని దేవుని మాట చెప్తుంది. దేవుని ప్రజలారా, ఈరోజు మీరు దేవుని బట్టి ఎంతో సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే మీకు మాట ఉంది. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట తప్పనివాడు. ఆకాశం భూమి గతించిన నా మాటల్లో సున్నైన పొల్లైన తప్పిపోదని దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుని మాట వింటే మీరు భూమిని తలక్రిందులు చేసేవారుగా, మీ సమస్య నుంచి విడుదల, స్వస్థత, ఆశీర్వాదం అంతా కూడా దేవుని మాటలో ఉంది. ఇది గొప్ప గుడ్ న్యూస్. మీకు పేతురు చెప్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు. మీరు నమ్మితే మీరు స్వాతంత్రించుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రండి ఇప్పుడు పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రండి ప్రియులారా, నా అనుభవంలో నుంచి దేవుడిని తెలియనటువంటి ప్రజలకు ఒక మాట చెప్పనివ్వండి. హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 13వ వాక్యం ఏమి సెలవిస్తుందో ఒకసారి చదువుదాం. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలగుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. మనం ఈ భూమి మీదకి వచ్చాం. దేవుడు తన స్వరూపమందు తన పోలికల చొప్పున నరులందరినీ కూడా సృష్టించుకున్నాడు. ఎందుకనిసంటే ఈ భూమి మీద తన స్వరూపంలో తనను తను చూసుకోవడానికి ప్రత్యేకంగా నరులందరినీ కూడా నియమించుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ భూమికి రాజుగా మనల్ని నియమించాడు ఆయన. ఈ భూఫలాలు అనుభవించడానికి, ఆయన దీవెనలు పొందుకోవటానికి, ఆయన మాట చొప్పున నడుచుకోవటానికి, ఆయన ఎందు భయభక్తులు కలిగి ముందుకు సాగటానికి, బ్రతుకు దినాలన్నీ కూడా క్షేమకరమైనటువంటి ఆరోగ్యం చేత నింపి నడవబడ్డానికి అని చెప్పేసి ఆయన యొక్క ప్రణాళిక చొప్పున మనలందరినీ కూడా నియమించుకున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఏమైందని అంటే, హవ్వ ఆదం అనేటువంటి ఇద్దరు మొట్టమొదటి మానవులు కాబట్టి వారికి దేవుడు చెప్పింది ఒకటి, వారితో చేయించింది అపవాది మరొకటి. ఆ విధంగా దారి తప్పడిపోవటం, ఆ విధంగా త్రోవ తప్పడిపోవటం వలన ఈ అగ్నిగుండం అన్నటువంటిది వాటికి రాయబడింది శిక్ష. అగ్నిగుండంలో మనకు చెప్పినటువంటి మాట మనం చేయకుండా ఉన్నటువంటి పరిస్థితిని చేసి
ఆ విధంగా మనల్ని ట్రాక్ తప్పించి అన్నది వేరే మార్గంలోకి దించేసి మనల్ని కూడా తన యొక్క అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి తీసుకెళ్ళిపోవడానికని ఆ శత్రువు పైనుండి పడిపోయిన దేవదూతలు పైనుండి పడిపోయినటువంటి ఆ దేవదూతలు ఈ రోజున దొంగగాను, ఈ రోజున దోచుకున్న వారిగాను, ఈ రోజున హత్యలు చేసినటువంటి వారుగాను, ఈ రోజు నేరాలు చేయించినటువంటి వారిగాను, చేసినటువంటి వారిగాను తయారైనాయి. కాబట్టి వాటి చేతుల్లో మనం ఇమిడిపోవటం వల్ల ఈ రోజు అగ్నిగుండం. అందుకని జనులు కష్టపడతారు, శ్రమ పడతారు, చెమటూరుస్తారు, కానీ వారు అగ్నిగుండం పాలైపోతారు అని చెప్పి సెలవిస్తుంది ప్రియులారా. అందుకని వాటన్నిటి నుంచి కూడా విడిపించటానికి అని చెప్పేసి ఆ సృష్టికర్తే, ఆ పరంధాముడే, ఆ ప్రభువే, ఆ పరమాత్ముడే, ఆ అదృశ్య రూపుడే, ఆత్మస్వరూపుడైనటువంటి వాడు నరుడిగా ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను క్షమించి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం చేత కడిగి శుద్ధీకరించి విడుదల చేసి పాప విమోచన కలిగించి పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి మహోన్నతుడు. ఆయన యందు మాత్రమే ఎవరైనా సరే ఈ భూమి మీద కబడ్డలుగా నేను చెప్తున్నాను, ఛాలెంజ్ పూర్వకంగా చెప్తున్నాను, ఆయన తప్ప ఈ మానవుని విడిపించినటువంటి వాడు ఎవడు లేడు. పాపశాప దోషాలన్నింటిలో నుంచి కూడా ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్పించేవాడు లేడు ఇంకా. కాబట్టి ఎలాంటి వాడైనప్పటికీ ఇది మతం గురించి కాదు చెప్పట్లే, కులం గురించి చెప్పట్లే, ప్రాంతం గురించి చెప్పట్లే, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ జాతి వాడైనా, ఈ ప్రాంతం వాడైనప్పుడు కూడాను ఆయన యొక్క మాట వినాలి, ఆయన్ని అనుసరించాలి, ఆయన మీద ఆధారపడాలి, అతను ప్రేమించాలి, చివరి వరకు కూడా అతని చేయి పట్టుకుని నడవాలి. దానికి ఆధారం ఏంటంటే ఈ గ్రంథమే. కాబట్టి ఎందుకు మనం అగ్నిపాలైపోవాలి? ఎవరైనా సరే, నువ్వెవరైనా సరే ఇప్పుడే ఈ క్షణమే ప్రభువా నన్ను క్షమించు, నువ్వెవరో నాకు తెలియదు, ఒకసారి రా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా పాపశాప దోషాల నుంచి విడిపించు ప్రభువా, నీ సత్యం అన్నది నాకు చూపించు ప్రభా, నీ వెలుగుతో నన్ను నింపు ప్రభా. నేను యేసు ప్రభాని నేను పిలవట్లేదు ప్రభా. ఈ భూమి మీద ఎవరైనా సరే భగవంతుడు అన్నవాడు ఉన్నట్లయితే, సత్యవంతుడు ఉన్నట్లయితే, నీతిమంతుడు అన్నవాడు ఉన్నట్లయితే, నిజంగా సృష్టికర్త ఉన్నవాడైతే ఒక్కడే కదా, ఒక్కడు, ఒక్కసారి కనిపించయ్యా, నన్ను ఈ శ్రమ నుంచి విడుదల కలిగించయ్యా, నీ మాట నాకు వినిపించయ్యా, నీ ముఖ దర్శనం నాకు చూపించయ్యా ప్లీజ్ అని అడిగాడు. ఖచ్చితంగా పరమోన్నతుడు, ఆ ప్రేమమయుడు, ఆ శక్తిమంతుడు, ఆ విమోచకుడు, అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి వాడు మనల్ని దర్శిస్తాడు ప్రియులారా, మనల్ని దర్శిస్తాడు. అతని ప్రేమ కొలవలేనిది, హద్దులు లేనిది, అవధులు లేనిది, అంతులేనటువంటిది ప్రియులారా, మనం వర్ణింపశక్యం కానటువంటిది. యేసునామానికి మహిమ కలుగును గాక. విన్నటువంటి ఈ మాటలు మీ హృదయాన్ని నేల మీద నాటింపచేసి చుట్టూ కంచె వేసి కాపుదల ఉంచబడిన గాక యేసునామములో. ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను గాక యేసునామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వాక్యాలు తీసుకున్నట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇంకా కొంచెం కిందకి దిగినట్లయితే 12-13 చేసుకున్నట్లయితే, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్యలో నివసించిండను. అది వాక్యం. అందుకనే వాక్యం ఏముండదు అంటే దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో ఎలా మాట్లాడాడో ఆ మాటలు మనం తీసుకొని సందర్భానుసారంగా మనం ఉపయోగించుకున్నట్లయితే అపవాదిని మనం ఎదిరించగలం. ఇదంతా పోరాటం ఎందుకు అంటే అపవాదిని ఎదిరించడానికి, శత్రువుని ఎదిరించడానికి, విజయాన్ని పొందుకోవటానికి. ఆయన ఏమన్నాడంటే జీవితాంతం కూడా మీరు నిర్భయులుగా ఉండేటట్లు, ఆనందంతో, సంతోషంతో ఉండేటట్లు నీ రాజు వస్తున్నాడు అని. ఆ రాజే ఈ రాజు. ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే తన పిల్లలు మనం ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా తన కళ్ళ ముందు ఎగిరి గంతులు వేస్తూ ఉండాలి, సంతోషంతో నింపబడుతూ ఉండాలి. అన్ని విషయాల్లో కూడా సమృద్ధితో, సంతోషంతో, సంతృప్తితో ముందుకు అదే ఆయన మాట. అందుకనే యెహోవా నా కాపరి, నగలేం కలదు, పచ్చిక గల చోట్ల యందు నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అని చెప్పేసి అలాగా అది ధ్యానిస్తూ ఉండండి. అది మనసులోనే పెట్టుకుంటూ అలా సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఉండండి. అంటే మెడిటేషన్ ఇంగ్లీష్లో. ఎంత హాయ్, ఎంత సంతోషం. నన్ను కాపాడు యెహోవా, కునుకడు నిద్రపోడు, నన్ను కాపాడు యెహోవా, కునుకడు నిద్రపోడు. నా కుడి ప్రక్కన, నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మందికి కూలిన అపాయం నా యొద్దకు రాదు, అపాయం నా యొద్దకు రాదు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నాకు తగలదు. ఆయన నా కుడి వైపున నీడగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. హల్లెలూయా. నా మార్గములన్నిటి యందు నన్ను కాపాడటానికి తన దూతలకు ఆజ్ఞాపించగా వారు తమ చేతుల మీద నన్ను ఎత్తి పట్టుకొందురు.
నన్ను ఎన్నడూ కూడా విడవడు 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 ఎడబాయుడు. 13:5 హెబ్రీయులకు రాసిన పత్రిక. హల్లెలూయా. ఎల్లప్పుడు కూడా నన్ను కాపాడేవాడు, నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నేను 139 సంకీర్తన 5 వాక్యం తీసుకున్నట్టు ఆయన చెయ్యి నా యొక్క శిరస్సు మీద ఉంచి ఉన్నాడు, నా వెనకను నా ముందుని నన్ను ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా 18 అధ్యాయము 1-2 చూసుకోండి కీర్తనలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 91 సంకీర్తన రోజు చదువుతూ ఉండండి, అది మన కొరకు అప్లై చేసుకుంటూ ఉండండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, ఆయనే మాకు ఆశ్రయము, మా కోట, మేము నమ్ముకుని మా దేవుడని మేము యెహోవాను గురించి చెప్పుచున్నాము. వేటకాని ఊరిలో నుండి ఆయన మమ్మలను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా మమ్మలను రక్షించును. ఆయన తన రెక్కలతో మమ్మలను కప్పును, ఆయన రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించే తెగులనుకైనను, మధ్యాహ్నం మంది పాటు చేయి రోగమునకైనను మేము భయపడుకుందుము. మా ప్రక్కన 1000 మంది పడినను, మా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం మా యొద్దకు రాదు. మేము కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే మా ఆశ్రయమని మేము మహోన్నతుడైన దేవుని మాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాము. మాకు అపాయమేమీ రాదు, ఏ తెగులును మా గుడారమును సమీపించదు. మా మార్గములన్నిటిలో మమ్మలను కాపాడటకు ఆయన మమ్ములను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు తమ చేతుల మీద మమ్ములను ఎత్తి పట్టుకొందురు. మేము సింహములను, నాగు పాములను త్రొక్కెదము, కొదమ సింహములను, భుజంగములను అనగా ద్రొక్కెదము. మేము ఆయన ప్రేమించున్నాము కనుక మమ్మ ఆయన తప్పించును. మేము ఆయన నామం ఎరిగిన వాళ్ళం కనుక మమ్మ ఆయన కనపరచును. మేము ఆయనకు మొర్ర పెట్టగా మాకు ఆయన ఉత్తరం ఇచ్చిన శ్రమలో మాకు ఆయన తోడై ఉండును. మమ్ము విడిపించి మమ్ము గొప్ప చేయును. దీర్ఘాయు చేత మమ్ములను తృప్తిపరచును. ఆయన రక్షణ మాకు చూపించును. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఎందుకంటే మన కుటుంబం అందరూ కూడా యెహోవాలో ఉన్న ప్రభువులో మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని చెప్పి ఆయన వాక్యం సెలవిచ్చింది. నాకు విరోధంగా రూపంపడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని చెప్పి మనకి 54:17 యెషయా గ్రంథం ప్రకారంగా. హల్లెలూయా. నేను క్రీస్తులో నూతన సృష్టిని, నేను క్రీస్తులో నూతన సృష్టిని, నేను క్రీస్తులో నూతన సృష్టిని. యెహోవా నా మీద ప్రకాశించున్నాడు, యెహోవా మహిమ నా మీద వెలుగుచు ఉన్నది, కనబడుచున్నది అని చెప్పి ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో ఈ వాక్యాల ద్వారా మనం ముందుకు సాగిది గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం ప్రియులారు. వాక్యంగా లేకపోయినట్లయితే ప్రతి క్షణం కూడా అపవాదికి మనం దొరికిపోతాం ప్రియులారు. అందుకని ఈ వాక్యం చాలా 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 గొప్ప ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. లేకుండా మనం ఎన్ని కన్నీళ్లు గార్చినా, ఎంత ప్రార్థన చేసినా మనకు జవాబు రాదు. కాబట్టి ఈ వాక్యాలను ఇప్పుడు కూడా ఇలా ధ్యానిస్తూ మనం బ్రతికితే ఇంకేది కూడా యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోవుదురు అనేటువంటి వాగ్దానం. హల్లెలూయా. ఈ విధమైనటువంటి వాక్యాలు ఎప్పుడైతే మనం పట్టుకుంటామో దుష్టుడు దూరంగా వెళ్ళిపోతాడు. ఇలాగనమాట. ఇలాగ మనల్ని మనం ధైర్యపరుచుకుంటూ ఈ ప్రభువుని బట్టి మనం ఆనందిస్తూ, ప్రభువుని బట్టి మనం గంతులు వేస్తున్నప్పుడు, ప్రభువుని బట్టి మనం ఎంతగానో పరిగెడుతున్నప్పుడు ఏ దుష్టుడు కూడా మనల్ని అంటుకోలేడు. దేవా నీకు స్తోత్రం, నా వల్ల కాదు ఈ బ్రతకడం, నా వల్ల కాదు ఈ కుటుంబాన్ని పోషించడం, నా వల్ల కాదు ఈ అప్పులు తీర్చడం, నా వల్ల కాదు ఈ మార్గాలన్నీ కూడా సరళం చేసుకోవడం, నువ్వే నాకు దిక్కు అని 18 అధ్యాయం 1-2 కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యాలు మనం జపిస్తూ ఉండాలి, తప్పిస్తూ ఉండాలి. హల్లెలూయా. యెహోవా నా శైలం, యెహోవా నా కేడం, యెహోవా నా దుర్గం, యెహోవా నా సమస్తం ఆయన అయి ఉన్నాడు, నేను దేనికి భయపడను, కదల్చబడను. 2:24 అపోస్తల కార్యాల ప్రకారంగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు నా ముందే ఉన్నాడు, నేను దేనికి తొలగిపోను, నేను కదల్చబడను. హల్లెలూయా. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపు చేసి ఆయన నీరుపసి పాడికి ఫలింపు చేయను కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. రండి ప్రియులారా, ఒక సాక్ష్యం మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలు. మరి ఈ కుమార్తె యొక్క సాక్ష్యం ఏంటంటే, పెళ్ళై 23 సంవత్సరాలు, ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ ఊరి పేరు ఏం పేరు అన్నమ్మా? తాండూరు, వికారాబాద్ డిస్ట్రిక్ట్. అయితే విషయం ఏంటంటే గొప్ప విచిత్రమైనటువంటి సాక్ష్యం. ఈమె పెళ్ళై 23 డేస్ అంటే ఎందుకు అంటే, ఇప్పుడు ఇలా ఆయన అన్నదమ్ములు 4, ఇలా ఆయనతో పాటు అందులో 3 అన్నదమ్ములకి పిల్లలు లేరు, ఇతనికి పిల్లలు పుట్టడం స్టార్ట్ అయింది. అయితే వాళ్ళందరికీ వెళ్ళి ఏంటంటే కొంచెం ఒక గూడు పుట్టని చేసి ఒక బ్లాక్ మ్యాజిక్ అంటే చిల్లంగి చేతబడులు అంటారు కదా, బాణమతి క్షుద్ర శక్తులతోని అది పెట్టించడం జరిగింది. ఎప్పుడైతే అది పెట్టించారో ఈమెకి ఇంకా అక్కడి నుంచి
మరి చాలా వెర్రి వికారం అన్నమాట. విపరీతమైనటువంటి కోపం, చిరాకు. ఎవరి దగ్గర తీసుకెళ్ళా సరే మరి రాత్రులు నిద్ర కానీ, లేకపోతే ఇంక పడుకోవడం కానీ, లేకపోతే మంచిగా మాట్లాడడం కానీ, పని చేసుకోవడం కానీ ఏమాత్రం కూడా ఒంట్లో ఆరోగ్యం ఉండేది కాదంట. ఓకే, చాలా చిరాకుగా కోపంగా ఉండేదంట. మరి ఎక్కడెక్కడికో తిరిగారంట, ఏదేదో చేశారంట. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా బెండ్ అవ్వలేదంట. ఆ దెయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, ఆ అపవిత్రత శక్తులు అన్నీ కూడా గుమ్మగుడిపోయినాయి. పోజార్లు అబ్బాయినా సరే, మాంత్రికులు అబ్బాయినా సరే ఎవరిని కూడా కేర్ చేయకుండా కొట్టడం అంట. ఎంటలు తగిలివంట. అలాంటి పరిస్థితిలో నుంచి దేవాది దేవుడు ఎస్ఎస్ రావు గారి దగ్గర తీసుకొచ్చి, ఎస్ఎస్ రావు శక్తి కానీ, జ్ఞానం కానీ, బలం కానీ కాదు, ఎస్ఎస్ రావు గారి మీద ఉన్నటువంటి అభిషేకం ద్వారా దేవాది దేవుడు విడిపించుకొని తనకు జీవితాన్ని అనుగ్రహించి ఈరోజు పెద్ద సాక్ష్యంగా భూమి మీద నిలబెట్టుకోవడం జరిగింది. దేవుడి సాక్షిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుని. తండ్రి దేవా, నీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. జీవం కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా ప్రభా నాయన, నీ కుమారుడు తండ్రి మాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు, సత్య మాస్టర్ని బట్టి, అలాగే శైలజమ్మని బట్టి నీకు స్తోత్రాలు, అలాగే కుమారుని బట్టి, కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, మిమ్మల్ని ప్రేమించి నా తండ్రి ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ధనాన్ని బట్టి, లేకపోతే ఆరోగ్యాన్ని బట్టి, లేకపోతే ఆశీర్వాదాలు బట్టి తండ్రి ప్రతిఫలంగా దేవా మీ యొక్క సమక్షంలో అనేక మందికి ఈ యొక్క సువార్త విత్తనాలు విత్తపడి వారికి అందించాలని, వారిని విడిపించాలని, మహిమ రావాలని ప్రభా, నీ కుమార్తె, నీ కుటుంబం తండ్రి ప్రభా, నీ పక్షాన ఈ రోజున తండ్రి ప్రభా వారు వేసినటువంటి విత్తనాలు 30 60 100 ఫలింపబడిన కాక ఆరోగ్యమైన పంట, ఫలింపబడిన కాక శాంతి సమాధానమైన పంట, ఫలింపబడిన కాక ఆర్థిక ఇబ్బందులు తొలగింపబడే పంట, ఫలింపబడిన కాక అనేక మందికి ఇచ్చి చేతులుగానే ఆశీర్వాదాల చేత యేసు నామాన్ని బట్టి స్తుతిస్తూ వేడుకున్న తండ్రి. ఆమేన్. తండ్రి దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఎన్ని కుటుంబాలు అయితే ప్రభు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాయని నీ దీవెన పొందడానికి, నీ ఆశీర్వాదాలు పొందడానికి ప్రభు నాయన కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఎవరెవరు ఏ బాధల్లో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ వేదనలో ఉన్నారు ప్రభు నాకైతే తెలియదు బా ప్రభు. ఎంతమంది ప్రజలైతే నా తండ్రి ప్రభా బిక్కు అనుకుంటున్నాను, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ నాయన నీ యొక్క బలమైన హస్తం తాకును కాక, నీ ప్రభావం తాకును కాక, నీ శక్తి తాకును కాక. ఓ దురాత్మ శక్తులారా, ప్రేతాత్మ శక్తులారా, చిల్లంగి శక్తులారా, చేతబడి శక్తులారా, బాణమత శక్తులారా, క్షుద్ర శక్తులారా, మాంత్రిక శక్తులారా, ఆ గృహాలను విడిచిపెట్టి, ఆ హృదయాలు విడిచిపెట్టి భమనాజ్ఞాపసన నాజరుడైన యేసుక్రీస్తు నామములో, ఆ జీవితాలు విడిచిపెట్టి భమనాజ్ఞాపసన నాజరుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అని దేవా నీకు వందనాలయ్యా. నీ పిల్లలు నీ వైపు చూస్తున్నారయ్యా, నీ విడుదల కోసం చూస్తున్నారయ్యా, నీ బలమైన శక్తి కోసం చూస్తున్నారయ్యా. ఇప్పుడే తండ్రి ప్రభు వారిని ఆవరించుకోండి గాక, నీ శక్తి వారిని ఆవరించుకోండి గాక, నీ ప్రభావం వారిని ఆవరించుకోండి గాక, నీ బలం తండ్రి నీకు లెక్క మించిన స్తోత్రాలు చెల్లిసు ప్రభావ. వారిని దీవించి విడుదల కలిగించి మహిమ పొందుకోమని నాయన, మానసిక శారీరక ఆత్మీయ ఆర్థిక ఇబ్బందులు అన్నింటిలో ఇచ్చిన తండ్రి విడుదల చేయండి ప్రభా. నీ పిల్లలు నీ స్వాధీనంలోకి వచ్చారుగా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా, మీ ఆశీర్వాదాలు మీ ఆనందాన్ని పొందుకొద్దరుగా, మీ దీవెనతో నింపబడతారుగా ప్రభా. ఎక్కడ నాయన ఏ మనుషుడు కూడా సహాయం సహకారాలు అందించడు ప్రభు. మనుషులను ఆశ్రయించడం కంటే ఏమని ఆశ్రయించడం ఎంతో మేలని సెలవిచ్చాడు. కాబట్టి నా తల్లి పిల్లలందరినీ కూడా నీ శక్తి చేత, నీ ప్రభావం చేత, నీ ప్రేమ చేత ఆదరించి దీవించి మహిమ పొందుకు ఏ సయ్యనామని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ అంతర్యామి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధులకు, మన ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకొను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.